నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిందని చెప్పి కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలకు దిగుతున్నారు అని చెప్పి రైతులకు అండగా నిన్న రైతు పోరాట దీక్ష అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి పత్రాలు ఇవ్వడం అయితే మనం చూసాం. ఇక మరోపక్క చూసుకున్నట్టయితే విద్యుత్ బకాయిలు పెరిగాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. మొత్తంగా చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ రైతులకు తోడుగా ఉంటానన్నారు, మరి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని చెప్పి కూడా మాట్లాడటం అయితే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదా, రైతులు నిజంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, మరి కరెంటు బిల్లులు పెంచాల్సిన అవసరం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎవరి వల్ల వచ్చింది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు. సార్, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రజలు విద్యుత్ ఛార్జీలు పెరిగి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ నుంచి పోరాట దీక్ష చేస్తాను, అన్నిటి మీద వినతి పత్రాలు ఇస్తాను, సో రైతులకు నేను అండగా నిలబడతాను అని చెప్పి ఆయన నిన్న నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక నిన్న జరిగిన దీక్ష కూడా సూపర్ సక్సెస్ అయింది, రైతుల నుంచి మద్దతు కూడా లభించిందని కూడా ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి. సో నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? మీరేం చెప్తారు? నిజంగా ఆయనకి రైతుల్లో కనుక అంత మద్దతే ఉంటే మొన్న 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవాల్సిన అవసరం లేదమ్మా. అన్ని వర్గాలతో పాటు రైతుల్లో కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత పోగు చేసుకున్నాడు, ఆయన మూట కట్టుకున్నాడు. ఎట్లా అంటే రైతుల్ని చాలా ఇబ్బందులు గురి చేశాడు. ముఖ్యంగా ఇప్పుడు వరి రైతులకి కొనుగోలు కేంద్రాలు అనేవి ఉంటాయి కదా, రైస్ మిల్లుల్లో అన్ని సాట్లా కాకుండా కొన్ని నిర్ణీతమైన రైస్ మిల్లులకు మాత్రమే అమ్మాలి, అక్కడే తీసుకుంటారు అంటే ధాన్య సేకరణ కేంద్రాలని పరిమితం చేశాడు. దాని మూలన రైతులు దూరాభారం వాళ్ళు ఈ వరి ధాన్యాన్ని రవాణా చేయాల్సి వచ్చింది. తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అనేక సాంకేతిక కారణాలు రకరకాలుగా వాటిని తిప్పి పంపటం, దాంతో రైతులు మళ్ళీ వాటిని వెనక్కి తీసుకురావటం, ఈ విధంగా అసలే మిగిలేది తక్కువ అనుకుంటే తర్వాత వర్షాలు తుఫాన్లోంచి తట్టుకుని బయటపడ్డ కొంత వరికి కూడా ఈ విధమైనటువంటి సాంకేతిక కారణాలతో ఇబ్బంది పెట్టారు. తీసుకున్న వరికి కూడా డబ్బులు కూడా వెంటనే ఇచ్చేవాళ్ళు కాదు. దాన్ని మనం చెప్పటం కాదు, అప్పట్లో ఈయనకి స్నేహితుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఏం చెప్పాడు, మన తెలంగాణలో ధాన్యం సేకరణ అన్ని సాట్ల చేస్తున్నాము, తర్వాత చెల్లింపులు కూడా వెంటనే చేస్తున్నాము, దాని మూలన ఆంధ్రప్రదేశ్లో రైతులు కూడా తెలంగాణ భూభాగంలోకి వచ్చి మన మిల్లుల దగ్గర అమ్ముతున్నారు, మనం కూడా పొరుగు రాష్ట్రాల రైతులే కదా అనే దృష్టితో మనం మానవతా దృక్పథంతో చెక్ పోస్టుల దగ్గర ఆపకుండా వాళ్ళని కూడా అనుమతిస్తున్నాము. దాని మూలన ఇక్కడ వాళ్ళు అమ్ముకుని ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, కానీ పక్క రాష్ట్రంలో అంత అదృష్టం అక్కడ రైతులకు లేదని ఆయనే చెప్పాడు. కాబట్టి అదొకటి. తర్వాత అప్పుడు 1630 కోట్ల రూపాయలు గతంలో ప్రభుత్వం ధాన్యం అయితే తీసుకుంది, కానీ వాళ్ళకి చెల్లింపులు చెల్లింపులు చేయలేదు అంటే వాళ్ళ కుటుంబాలు ఎట్టా సాగుతాయి, తర్వాత వాళ్ళ వ్యవసాయ పనులు ఎట్టా చేసుకుంటారు. వెంటనే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చెప్పారు, అన్ని ధాన్యపు రైస్ మిల్లుల్లో కూడా మీరు ధాన్యం కొనుగోలు చేయండి, వెంటనే తీసుకోండి, ఒకవేళ కనుక ఏదన్నా తడి ఎక్కువగా ఉంటే కనుక మీరే డ్రైయర్ల మీద ఆరబెట్టేటట్టుగా చూడండి, రైతుల మీద ఆర్థిక భారం పడనివ్వద్దు. తర్వాత నిధులు కూడా మనం సరిపోను ఇచ్చేసాం, ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ల దగ్గర నిధులు రెడీగా ఉన్నాయి, 24 గంటల్లో ఇవ్వండి, లేదంటే మహా అయితే 45 గంటలు, అది కనుక దాటిందంటే నేను ఏ కేంద్రం దగ్గరికైనా నేనే వస్తాననే ఒక భయం కూడా పెట్టాడు. ఎందుకంటే అధికారులు అలర్ట్గా ఉండాలి, వాళ్ళ నిర్లక్ష్యం మూలాన కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ ఆయనకి గనక సరైన అవగాహన ఉండి రైతుల పట్ల రైతు సమస్యల పట్ల ఉంటే ఎవరు కూడా రైతుకి బకాయి పెట్టరు. ఇంకా ఎవరినన్నా ఆపొచ్చు, కానీ రైతులు అంత పెట్టుబడి పెట్టి అన్ని రకాల కష్ట నష్టాలు, వర్షాలకి తడిచి ఎండకెండి ఇన్ని బాధలు పడి రైస్ మిల్లర్లకి తోలిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేదంటే ఇక వాళ్ళకి అంతకన్నా ఉరి ఇంకొకటి ఉండదు. అసలు వరి పండిస్తూనే ఉరేసుకోవడంతో సమానం అని చెప్తారు రైతులు. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ లాంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా క్రాప్ హాలిడే అంటే మాకు రైతులకి గిట్టట్లేదు కాబట్టి మేము పంటలే పండించము, ఆపేస్తాము అని చేశారంటే ఎక్కడా కూడా ఇంతవరకు అట్లా జరగల. రైతు క్రాప్ హాలిడే పెట్టడం, రైతుల్లో ఒకటి ఏంటంటే ఐకమత్యత ఉండదు, ఒకటి. రెండోది ఏదో ఒక ఆశ, కనీసం 3 సార్లు వర్షాలకు తుఫాన్లకు పోయినా మళ్ళీ ఈసారన్నా ఏమైనా కలిసి వస్తుందేమో అన్న ఒక ఆశతో వేస్తారు. కానీ అంత విరక్తి చెందిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, మనం పండించి నష్టపడే కంటే పంట ఆపేసుకుంటే పెట్టుబడి లేదు, నష్టం కూడా లేదు. ఆ స్థితికి వచ్చారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత అమరావతి ఇష్యూ తీసుకుందాం. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళంతా రైతులు కదా, వాళ్ళు ఏంటి ఏ వ్యాపారం చేస్తున్నారు,
ఏమన్నా మాంసం వ్యాపారం చేస్తున్నారా లేకపోతే చికెన్ వ్యాపారం చేస్తున్నారా? ఆ రైతు మహిళలు ఇంటికి కూతవేడి దూరంలో ప్యాలెస్కి 5 సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేస్తే ఒక్క పూట వెళ్ళి పలకరించిన సందర్భం ఉందా? ఇంకా పైగా వాళ్ళని ఎక్స్ట్రా ఆర్టిస్టులని, తర్వాత రకరకాల పెయిడ్ ఆర్టిస్టులని అనేక పేర్లు పెట్టారు. వాళ్ళు గృహిణులు, రైతు కూలీలు, రైతు మహిళలే తప్ప వాళ్ళు ఇలాంటి వీళ్ళు అన్నాళ్ళు అయితే కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరిని అంటారు? వాళ్ళు ఏమన్నా సినిమాల్లో యాక్ట్ చేశారా లేకపోతే ఎక్స్ట్రా ఆర్టిస్టులా? వాళ్ళకి అసలు సినిమాల గురించి అవగాహన ఉందా? కేవలం వాళ్ళు అక్కడ కూర్చున్నారు కాబట్టి వాళ్ళని అంత మాట అన్నాడు. ఎవరన్నా పార్టీ నాయకులు మాట్లాడినా ముఖ్యమైన వాళ్ళైనా ఖండించాలి తప్పు అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించలేదు. ఆనాటి స్పీకర్ ఆయన సీతారాం గారు కానీ, బాధ్యత గల బొత్స కానీ ఎవరు కూడా ఖండించలా. అటువంటి మానసికంగా ఇబ్బంది పెట్టారు. తర్వాత భౌతికంగా కూడా వాళ్ళని లాఠీ చార్జీలు చేశారు. వాళ్ళు ఆ శిబిరం నుంచి దుర్గమ్మ గుడికి వెళ్ళటం, విజయవాడకి కాలినడక నడుతుంటే కాలువల్లో పడేసి కొట్టిన సందర్భాలు అవి గౌరవ న్యాయమూర్తులు కూడా చూసి వాళ్ళు కూడా ఖండించారు. అంటే ఇది చాలా దారుణమైన ఇంత జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడేదో వాళ్ళ మీద మరి ప్రేమ ఉన్నట్టు బయటకు వచ్చి పోరాడ దీక్ష అని చెప్పి బయలుదేరారు. ఇదిలా ఉంటే మరి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావట్లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటారా? మీరు కరెంటు ఛార్జీలు కదమ్మా, ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద బాదుడే అని ఎలక్షన్ మీటింగుల్లో చెప్పాడు ఆయన. ఆయన టైంలో 9 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచాడు. పెంచడం వల్ల ఏమైందంటే మధ్యతరగతి వాళ్ళకి 400-500 బిల్లు వచ్చే వాళ్ళకి కూడా 2,000-2,500 బిల్లు వచ్చి ఒక మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. అంటే అసలు ఒక కరెంటు బిల్లు కట్టుకోవటం అనేది ప్రతి నెల గండంగా మారింది. అంత విద్యుత్ ఛార్జీల పెంపుదల అనేది గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. తర్వాత మొన్న ఇప్పుడు షర్మిల గారు కూడా చెప్పింది, ఎక్కడ ఈ ఎలక్ట్రిసిటీ సోలార్ ఎనర్జీ కొనుగోలులోనే కదా ఇతను 1,750 కోట్ల రూపాయలు అదానీ దగ్గర తీసుకున్నాడని FBI అమెరికా దర్యాప్తు సంస్థ అక్కడ నివేదికలో చెప్పింది. దాని వలన రైతులు అంటే వినియోగదారులు, రైతులు ఉన్నారు, అందులో గృహస్థులు ఉన్నారు, ఇంటి కన్జంప్షన్కి వాడేవాళ్ళు కూడా, వాళ్ళ మీద ఎంత పడింది? 20 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు కొనుగోలు ఒప్పందం. అది 1,60,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడిందంటే కేవలం ఆయనకు వచ్చే 1,750 కోట్ల కోసం. అందులో ఇంకోటి ఏంటంటే కొనకపోయినా కూడా వచ్చే ప్రభుత్వాలు కూడా ఒకవేళ కనుక సోలార్ ఎనర్జీ బాగా పాపులర్ అయ్యి ప్రతి ఇంట్లోనూ సోలార్ ఎనర్జీ కనుక ప్రొడ్యూస్ చేసుకునే పరిస్థితి వస్తుంది కూడా. కేంద్రం కూడా విపరీతమైన సబ్సిడీలు ఇస్తుంది. ఎందుకంటే ఈ విద్యుత్ వినియోగం తగ్గించాలి. తర్వాత ఈ థర్మల్ విద్యుత్ బొగ్గు మీద చాలా ఖర్చు అవుతుంది. మనకి సోలార్ మనకి ఎండకు తక్కువే ఉంది ఇండియాలో. అదే యూరోపియన్ కంట్రీలు అంటే ఎప్పుడన్నా ఒకసారి సూర్యుడు కనబడతాడు. మనకి ప్రతి 365 రోజుల్లో కనీసం 340 రోజులన్నా ఏదైనా మహా ముసురులు పడితే ఒక 20-25 రోజులు కనపడపోవచ్చు. అట్లాంటి సోలార్ ఎనర్జీ పాపులరైజ్ చేస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ప్రతి ఇంట్లోనూ కనుక ప్రొడ్యూస్ అయినప్పుడు కొనాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా ఈ 25 ఏళ్ల ఒప్పందం ప్రకారం గతంలో కూడా ఈయన కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. రెండోది, గతంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అని చంద్రబాబు నాయుడు గారి టైంలో చేస్తే ఆయన చేశాడు కాబట్టి కక్షతో దాన్ని రద్దు చేశాడు. రద్దు చేయటం వలన ఏమైంది, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్తే వీళ్ళు వినియోగించుకోలే రద్దు చేసి, కానీ మీరు గవర్నమెంట్ తరపున ఒప్పందం జరిగింది కాబట్టి అంతకుముందు ప్రభుత్వంతో మీరు కట్టాలన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు అనవసరంగా ప్రజాధనం, కరెంటు వాడుకోలేదు, కట్టక తప్పలేదు. ఇప్పుడు ఇట్లాగే ఈయన 25 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకోవటం అంటే ఓ రకంగా తను స్వార్థం చూసుకున్నాడు కానీ ప్రజల యొక్క క్షేమం కానీ రాష్ట్ర క్షేమం కానీ ఖచ్చితంగా చూడలేదు. ఇది ఇట్లాంటి అనేకం. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెబుతున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఆయన టైంలో కూడా అనేక సార్లు ఓవర్ జ్యూస్ అయ్యి కాలేజీ వాళ్ళు మేము చేర్చుకోము, మాకు ఇవ్వాల్సిన జ్యూస్ ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వటం లేదని హాస్పిటల్స్ వాళ్ళు సర్వీసెస్ ఆపటం, తర్వాత హాస్పిటల్స్కి సప్లై చేసిన మందులకి పరికరాలకి సంబంధించి బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళ అసోసియేషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. మీరెవరో కూడా వీటికి మందులు కానీ పరికరాలు సరఫరా చేయొద్దని. అట్లాగే పోలీస్ శాఖకి కానీ ఇతర శాఖలకి సంబంధించి వాహనాలు కొనుగోలు చేసి దాని మీద కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, బిల్లులు పే చేయలేదు. దాంతో వాళ్ళు కూడా వాహనాలకు సంబంధించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేజర్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అట్లా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ సరిచేసుకురావటానికే ఇప్పుడు వరకు పట్టింది. తర్వాత అన్నిటి మీద శ్వేతపత్రాలు ఇచ్చారు.
తర్వాత ఈయన ఎలక్షన్ అయిన తర్వాత శాసనసభలోకి వెళ్ళి ఒకవేళ అందులో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే చెప్పాలి కదా. తను అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశం మీద ఆ భయంతో ఆయన శాసనసభకి వెళ్లకుండా బయట తిరుగుతున్నాడు. ఎవరైనా ధైర్యంగా వెళ్ళి శాసనసభలో ఈ ప్రభుత్వం వైఫల్యాలు ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పాలి. చెప్పినప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన ఘనకార్యాలు ఏంటో కూడా వాళ్ళు కూడా శాసనసభలో చెప్పిన దానికి ఒక పవిత్రత ఉంటుంది, ఒక విశ్వసనీయత ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు తను చేసిన వైఫల్యాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద వేసే పని మీద ఉన్నాడు. కానీ నేను చేసిన తప్పుల మూలాన నేను శిక్ష అనుభవిస్తున్నాను, ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను శిరసా వహిస్తున్నాను అనే మాట మాట్లాడలేకపోతున్నాడు. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.